పోయిన నెలంటే ఫిబ్రవరి 23వ తేదీన నాగరాజు అనేటటువంటి వ్యక్తి ఎవరంటే రాఘవేందర్ రాజు శ్రీనివాస్ గౌడ్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసినటువంటి రాఘవేందర్ రాజు తమ్ముడు ట్విన్ బ్రదరు ఈ యొక్క నాగరాజు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్ ని ట్యాంపర్ చేశారని 2 సార్లు తన ఎన్నికల అఫిడవిట్ ని దాన్ని అప్లోడ్ చేశాడని ట్యాంపర్ చేసి అప్లోడ్ చేశాడని ఎలక్షన్ పిటిషన్ వేసిండు రాఘవేందర్ రాజు. 23వ తేదీ నాడు రాఘవేందర్ రాజు తమ్ముడు నాగరాజును ఆయన షాపు దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తీసుకెళ్ళిండ్రు, కిడ్నాప్ చేసుకొని వెళ్ళిండ్రు. మరుసటి రోజు 24వ తేదీన యాదయ్య అనేటటువంటి అంటే ఈ యొక్క మహబూబ్ నగర్ లో ఈ జరుగుతున్నటువంటి సంఘటనల మీద సోషల్ మీడియాలో పెడుతున్నాడు. శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా ఈ వార్తలను పెడుతున్నటువంటి నెపం మీద యాదయ్య మీద కక్ష కట్టుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు యాదయ్యను 24వ తేదీన ఎత్తుకపోయినరు. ఆ తర్వాత యాదయ్యను తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత విశ్వనాథ్ భాండేకర్ ని తీసుకుపోయినరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. విశ్వనాథ్ భాండేకర్ ఎవరు అంటే ఆ ఎలక్షన్ పిటిషన్ లో అనదర్ సిగ్నేటరీ. వాళ్ళు తీసుకుపోయిన తర్వాత 23వ తేదీ నాడు వాళ్ళ తమ్ముడిని తీసుకుపోయిన కొద్దిసేపటి తర్వాత రాఘవేందర్ రాజు నాకు ఫోన్ చేసిండు. మేడం ఇట్లా మా బ్రదర్ ని మా షాపు దగ్గర నుంచి ఆయన షాపు దగ్గర నుంచి తీసుకెళ్ళిండ్రు అని, నాకు ట్విన్ బ్రదర్ అవుతాడు, షాపు దగ్గర నుంచి మా తమ్ముడిని గుర్తులేని వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు, ఒకసారి పోలీసులకు చెప్పండి మేడం, ఒకసారి పోలీసులతో మాట్లాడండి మేడం ప్లీజ్ అని ఫోన్ చేసిండు. నేను ఎమ్మడే డిఎస్పీకి కాల్ చేసిన, మహబూబ్ నగర్ డిఎస్పీ కాల్ చేసి మాట్లాడితే వారు మాకు తెలియదు ఏ విషయము, నా నోటీస్లో లేదనేటటువంటి మాట అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఫోన్ స్పందించలేదు, ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే విశ్వనాథ్ భాండేకర్ భార్య నాకు ఫోన్ చేసింది, మేడం ఇట్లా నా భర్తని ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళిండ్రు, నేను చాలా భయాందోళనలో ఉన్నా, ఎవరో తెలియదు, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళినో తెలియదు అనేటటువంటి ఆవేదనతో ఏడ్చుకుంటూ విశ్వనాథ్ భాండేకర్ భార్య ఫోన్ చేసింది నాకు. అమ్మ నువ్వు ఆందోళన చెందకు, మేము కనుక్కుంటాం విషయం ఏందో అని చెప్పినాం. ఆ తర్వాత నెక్స్ట్ డే డిఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, ఎస్పీకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, లోకల్ పోలీస్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కొంత వార్తలు ఏం మీడియా ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎవరో ఎస్ఓటి టీం తీసుకుపోయిందట హైదరాబాద్ కి అనేటటువంటి వార్తలు. మహబూబ్నగర్ ఏమైంది, వీళ్ళు పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాదయ్య భార్య, విశ్వనాథ్ భాండేకర్ భార్య వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే పోలీసు వాళ్ళు ఆ ఫిర్యాదులను కూడా తీసుకోవడానికి సుముఖంగా లేరు. వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అవమానం చేసి పంపించినని వాళ్ళు మా ముందలు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిండ్రు. వారి భార్యలు యాదయ్య భార్య కానీ విశ్వనాథ్ భాండేకర్ భార్య కానీ మమ్మల్ని అవమానించి పంపిన మూడు నీతోనో కొట్లాడిపోయింటాడులే, వస్తాడు పో, ఏడికి పోడు పో, ఇట్లా అవమానించి మమ్మల్ని ఇన్సల్టింగ్ గా చేసి పంపించింది మేడం అని వాళ్ళు వచ్చి మా ముందర చెప్పుకొని ఏడ్చిండ్రు. తర్వాత ఇది ఎస్ఓటి వాళ్ళు ఏదో తీసుకుపోయినట్టున్నారు అని మహబూబ్ నగర్ నుంచి కొంత సమాచారం మాకు తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళు మేడం ఎస్ఓటి అంటున్నారు, మేడం ఎస్ఓటి అంటున్నారంటే సరే ఎస్ఓటి అంటే మరి ఎవరు తీసుకుపోతారు, ఎవరి పరిధిలో ఉంటుందని హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కమిషన్లతో నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన కమిషన్లు 2-3 కమిషన్ మాకు సంబంధం లేదు, మాకు తెలియదు ఆ విషయం అనేటటువంటి మాట చెప్పారు. కమలాసన్ రెడ్డి గారు మా జిల్లా ఐజీ అడిగితే నాకు తెలియదన్నారు, సివి ఆనంద్ గారిని అడిగితే నాకు తెలియదన్నారు, మహేష్ భగవతి గారిని అడిగితే మాకు తెలియదన్నారు. తర్వాత చివరికి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసిన 27వ తేదీ మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో చేసినట్టు అనుకుంటున్న టైం ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు. అదే రోజు ఇక్కడ నేను మీడియా ముందు మాట్లాడిపోయినా. నేను వీళ్ళంతా ఆందోళన పడతా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని పోలీసులు తీసుకుపోయినరా లేదా నిజంగానే కిడ్నాప్ కు గురైనరా, పోలీసులు తీసుకుపోయినట్లయితే ఒకవేళ వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటే ఆ విషయాన్ని తెలియపరచండి, ఒకవేళ ఏదైనా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు వచ్చింటే పలానా కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము తీసుకెళ్ళామనేటటువంటి మాట చెప్పండి, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన పడతా ఉన్నారు అనే విషయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినా. అక్కడి మంత్రిగా ఒక బాధ్యతగా ఉన్నటువంటి మంత్రిగా దీని బాధ్యత తీసుకొని మరి అక్కడ ఏం జరిగింది, పోలీసులు తీసుకెళ్లినరా, ఇది ఏమైనా పోలీసు సంబంధించినటువంటి అంశమా లేదా ప్రైవేటు వ్యక్తుల ఏదైనా ఉన్నా బాధ్యత గల మంత్రి గారు స్పందించాలి, వారి ఆందోళన పడకుండా కుటుంబ సభ్యుల ఆందోళన తగ్గించాలని చెప్పి నేను ఆ రోజు
మీడియా ముందు మాట్లాడి వెళ్ళిన తర్వాత పోతూ నేను కాన్స్టిట్యున్సీ పోతూ దారిలో నేను స్టీఫెన్ రవీంద్ర గారికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇట్లా మహబూబ్ నగర్ నుంచి ఎవరిని కొందరిని లిఫ్ట్ చేసిండు అంటున్నారు, వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేస్తున్నారు, మరి ఎక్కడన్నా మీ దగ్గర ఏమైనా జరిగిందా, అది ఏదైనా కంప్లైంట్లు వచ్చినాయా, ఏం విషయం అని అడిగితే వారు మేము అరెస్ట్ చేశాం మేడం అని చెప్పాడు. ఏ కారణము, ఏం కంప్లైంట్ అని అడిగిన. సారీ మేడం నేను మాట్లాడలేనన్నాడు. సారీ మేడం నేను మాట్లాడలేను, నేను ఫోన్ లో వివరాలు చెప్పలేను అన్నాడు. అన్న తర్వాత సరే మంచిది, వాళ్ళు ఏదైనా ఉంటే బయట పెట్టాలి కదా, అదే విషయాన్ని మేము మీడియా ముందు మాట్లాడినాం. ఒకవేళ ఆ రోజు నేను గద్వాల్కి వెళ్ళిపోయి తిరిగి మా దగ్గర కావాల్సినటువంటి ఒక సీనియర్ నాయకులకు చనిపోతే అది చూసుకొని తిరిగి రిటర్న్ వస్తున్న సమయంలో అప్పుడే రిమాండ్ కాపీ ఒకటి మాకు పంపించారు. వాళ్ళని రిమాండ్ చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం చదివితే అసలు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎంత కట్టుకథ ఉందంటే, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరికి చూపించినా అది ఎంత కట్టుకథనో, ఎవరిని చూపించినా ఇది ఎంత కట్టుకథ అనేటటువంటి విధంగా ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. వాళ్ళ దాంట్లో రాసింది ఏంటంటే ఫారూక్ అనుకుంటాను, ఫారూక్ అనేటటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయనకు పోయిన నెల అంటే డిసెంబర్ 18వ తేదీ 21వ సంవత్సరం 18 డిసెంబర్ 2021లో ఒక కోర్టు దగ్గర ఈ రాఘవేందర్ రాజు వీళ్ళు కలిసినట్టు, ఆయనను కలిసి ఏదో వారిని వెపన్స్ అడిగినట్టు, ఒక వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన ఒక విఐపి దగ్గర ఉంటాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని హింసలు చేసి పెడుతున్నాడు, ఆయనని మేము చంపాలనుకున్నాము కాబట్టి మాకు వెపన్స్ కావాలని ఈయన అడిగినట్టు సహకారం కోరినట్టుగా, దాంట్లో వీరు భయపడిపోయినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా, దాంట్లో ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగింది, మళ్ళీ కలిసినరా లేదా ఎక్కడ లేదో ఆ కథనంలో 25వ తేదీ నాడు వీళ్ళు భయపడి సుచిత్ర ప్రాంతంలో ఎస్విఎస్ లాడ్జ్లో వీళ్ళు భయపడి అక్కడ తలదాచుకున్నారని, తలదాచుకున్న వాళ్ళని బయటకు వస్తే ఈ ముగ్గురు వెంబడించి మారో అని వెంబడించి వాళ్ళని వెంబడించిందని చంపడానికి, వాళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని, తర్వాత వారిని కంప్లైంట్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినామని దాంట్లో ఉన్నటువంటి సారాంశం. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఏ చిన్న పిల్లలకైనా ఈ కథ చెప్తే 23 నాడు మీరు ఎత్తుకపోయిండ్రు, 25 నాడు ఏదో హోటల్లో ఎవరినో వెంబడించిందని చెప్తున్నారు వీళ్ళు, తర్వాత కంప్లైంట్ వచ్చింది, బుక్ చేసి రిమాండ్ చేసినామని చెప్తున్నారు. 23 నాడు ఎవరు ఎత్తుకపోయినరు, వాళ్ళు ఎక్కడ పోయినరు, ఎవరి దగ్గర ఉన్నారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఇది ఈ కథ ఎంత బాగా రక్తి కట్టించిరో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క మంత్రి పైన ఒక మామూలు వ్యక్తి, వాళ్ళు ఎవరో కూడా కాదు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎమ్మడున్నటువంటి వాళ్ళే. ఒకప్పుడు అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, మధుసూదన్ రాజు, వీళ్ళందరూ నలుగురు బ్రదర్స్ అని. మరి అమరేందర్ రాజు అయితే ఖచ్చితంగా మంత్రి వెంబడి ఉండేటటువంటి వాడు. గతంలో 2014 ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు అమరేందర్ రాజు భార్య మున్సిపల్ చైర్మన్ గా మేము అప్పుడు ఆమె మామదాని మున్సిపల్ చైర్మన్ గా గెలిపించినాం. ఆమె మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజు నిర్ణయం చేసి మామదాని మున్సిపల్ చైర్మన్ గా అయింది. అయితే 5 సంవత్సరాల యొక్క సమయంలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్ పోటీ పడితే ఇద్దరిని 2.5 years అని మాట్లాడి అమరేందర్ రాజు భార్యకు 2.5 సంవత్సరాలు, రాధకు అదేవిధంగా గోపాల్ యాదవ్ భార్యకి ఆమెకు 2.5 years అని ఒప్పందం మీద వాళ్ళు మొట్టమొదటగా మున్సిపల్ చైర్మన్ పదవిని వీళ్లకు ఆ రోజు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2.5 years తర్వాత తను ఎక్కడ అంటే తను 2.5 years తర్వాత రాజీనామా చేయాలి, కొత్త వారికి ఆ పదవి ఇవ్వాలి కాబట్టి రాధ దానికి ఒప్పుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత మంత్రికి పూర్తిగా అనుచరులాగానే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళెంబడే ఉన్నారు, వాళ్ళతోటే ఉన్నారు. ఇప్పటికి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అని చూస్తున్నాం, అది తెలియదు ఇప్పటిదాకా మార్కెట్ కమిటీ చైర్మన్ విషయాన్ని కూడా. మార్కెట్ కమిటీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధాలు కూడా లేవు పార్టీలు మారిన తర్వాత.
రాఘవేంద్ర రాజు ఎలక్షన్ పిటిషన్లో, ఈ ఎలక్షన్ పిటిషన్ అంశంలో మమ్మల్ని కలవడం జరిగింది. మేడం, ఈ విధంగా ఎలక్షన్ పిటిషన్ ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా ట్యాంపర్ చేశాడు అఫిడవిట్ని, దీని మీద నేను పిటిషన్ వేశాను, ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ మాట చెప్పాల్సి వస్తే మీరు ఒక మాట సహాయం చేయాలని అడిగినారు. తప్పకుండా చేస్తామన్నాం. రాజకీయం చేస్తున్నాం, చేతులు కట్టుకోలే, ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, రాజకీయాలు ఉన్న వాళ్ళం రాజకీయాలు చేస్తాం, మేము చేతులు కట్టుకోలేం కదా. ఒక మంత్రి అఫిడవిట్ తప్పుగా ఇచ్చినాడనేటటువంటి ఆధారాలతో ఆయన వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేస్తాం కదా, పోరాటానికి సహకారం చేస్తాం కదా. ఆ విషయంలో రాఘవేందర్ రాజుతో మాకున్నటువంటి రిలేషన్ ఏంటంటే ఎలక్షన్ అఫిడవిట్, ఎలక్షన్ పిటిషన్ మాకున్నటువంటి రిలేషన్ ఆయనతో. దాని విషయంలో చాలా హరాస్మెంట్ చేశాడు. ఈ ఎలక్షన్ పిటిషన్ని విత్డ్రా చేసుకోమని గత 3 సంవత్సరాలు, దాదాపు 2 years పైన అయింది. వాళ్ళని విపరీతంగా ఒత్తిళ్లు గురి చేసిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, కొట్టి ఇచ్చిండ్రు, పోలీస్ స్టేషన్లు వేసి అనేక రకాలుగా దాన్ని విత్డ్రా చేయడానికి చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చిండు మంత్రి గారు. అయినా కూడా వాళ్ళు పట్టుదలతో ఉన్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు. ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఫిర్యాదు చేసిండు. ఎలక్షన్ కమిషన్లో ఈరోజు అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నిజంగా అఫిడవిట్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో బయటపడుతుంది చేశారా లేదనేటటువంటి అంశం. కానీ ఈ పిటిషన్ చేసినటువంటి సందర్భంగా ఈరోజు ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను, వారిని ఇదే కారణం, వేరే కారణమే లేదు, ఇంతమందిని అరెస్ట్ చేసిండ్రు, ఇంతమందిని తీసుకుపోయిందంటే విశ్వనాథ్ భాండేకర్ దాంట్లో అనదర్ సిగ్నేటరీ. ఎవరైతే యాదయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన సోషల్ మీడియాలో వార్తల గురించి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. సో మిగతా వాళ్ళు రాఘవేందర్ రాజుకు బ్రదర్స్. సో ఈ విధంగా మొత్తం కక్ష కట్టుకొని వాళ్ళ మీద కేసులు బనాయించాలని, భయభ్రాంతులకు గురి చేసి దాని కేసును విత్డ్రా చేయించాలనే ఉద్దేశమా తెలియదు, ఆయన ఉద్దేశం ఏమో తెలియదు. వాళ్ళని పోలీసుల చేత కిడ్నాప్ చేయించిండ్రు, కేసులు ఒక కాన్స్పిరసీ కింద కేసులు కట్టుకథలు అల్లిండ్రు, కేసులు బుక్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు. రాఘవేందర్ రాజు అబ్స్కాండింగ్ లో ఉన్నాడని ఆ ఎఫ్ఐఆర్ లో చూపించిండ్రు. రాఘవేందర్ రాజు వాళ్ళందరినీ కూడా 28వ తేదీ అనుకుంటా, 28వ తేదీ నాడు వీళ్ళందరూ కూడా కోర్టులో జైలు దగ్గర వెళ్ళి ఈ యాదయ్య గారి భార్య, అదేవిధంగా మన విశ్వనాథ్ భాండేకర్ భార్య ఇద్దరు కూడా జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తలను కలిసి వచ్చిండ్రు. నాగరాజు భార్య కూడా జైలు దగ్గరికి వెళ్ళి కలవనీయమంటే నేను కలిసే వరకు పోను అంటే లేట్ నైట్ ఆమెను కల్పించిందని ఆమె మాకు చెప్పినటువంటి మాట. సో ఈ విధంగా అందరూ కూడా అక్కడ పోయి కలిసి వచ్చిన తర్వాత మా ముందర చాలా విధాలుగా వాళ్ళు ఏ విధంగా హరాస్ చేసిండ్రో చెప్పుకొని తీవ్రమైనటువంటి దుఃఖాన్ని వ్యక్తం చేసిండ్రు వాళ్ళ ముగ్గురు వాళ్ళ వైఫ్స్. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే ఇది రాఘవేందర్ రాజు ఏంటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ సుప్రీం కోర్టుకి పిటిషన్ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్తానన్నాడు, పిటిషన్ ఇవ్వడానికి వెళ్తున్నా, మీరు ఎవరు భయపడొద్దని చెప్పినాడని చెప్పి వాళ్ళు మాతోనే చెప్పడం జరిగింది. అబ్స్కాండింగ్ లో ఉన్నాడని ఉండిపోయింది వచ్చాను. అబ్స్కాండింగ్ అయిపోయి తన ప్రయత్నం తను ఈ అంతా చేస్తా ఉన్నాడు కాబట్టి దాని విధంగా ఆయన ఆల్టర్నేట్ గా తన జాగ్రత్త తను పడుతుండవచ్చు. పిటిషన్ ఇవ్వడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తానడట, అదేవిధంగా ఇంకా సుప్రీం కోర్టులో ఇంకా ఎక్కడో ఆయన ఎక్కడెక్కడ రిప్రజెంటేషన్ వల్ల ఆ ప్రయత్నంలో ఆయన ఉండిండవచ్చు. సరే, జితేందర్ రెడ్డి గారి ఇంట్లో మున్నూరు రవితో పాటు రాఘవేందర్ రాజు దొరికిండు. మున్నూరు రవి, రాఘవేందర్ రాజు పేరు బయట చెప్పలే, మొదట మున్నూరు రవి పేరే చెప్తున్నారు. మున్నూరు రవి ఆయన కూడా ఒక ఉద్యమ నేత, ఉద్యమ విద్యార్థి నేత. తెలంగాణ సమయంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఉద్యమ నేత మున్నూరు రవి.
ఆయన కేసీఆర్ గారికి వీరాభిమాని. మరి వాళ్ళకు శ్రీనివాస్ గౌడ్కి వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయో మాకు సమాచారం లేదు. మాకు ఆ విషయాలు తెలియదు. వీళ్ళంతా సరే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండిండవచ్చు, వాళ్ళు కలిసి పోయిండొచ్చు. మున్నూరు రవి ఎంబడి రాఘవేందర్ రాజు పోయిండొచ్చు, ఎవరికోరు. సో రాఘవేందర్ ఇంతకుముందు మున్నూరు రవి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాడు సీఎం గారికి, ఈ యొక్క సీఎంఓకి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఇదే శ్రీనివాస్ గౌడ్ పైన, మంత్రి పైన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఏప్రిల్ 27 ఏప్రిల్కి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. డేట్ చెప్తాను కరెక్ట్ చూసి, 2021 27 ఏప్రిల్ నాడు సీఎంఓకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, ప్రగతి భవన్, బేగంపేట్, హైదరాబాద్ కి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు మంత్రి గారి మీదనే. ల్యాండ్ 19 ఎకరాల 35 గుంటల ల్యాండ్, అసైన్ ల్యాండ్ ని ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ ఇల్లీగల్ ఎక్రోచ్మెంట్ పర్మిషన్ గ్రాంటెడ్, అదో ల్యాండ్ విషయంలో ఈ మంత్రి గారి పైన ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. సో వాళ్ళకి అనేక పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళంతా వాళ్ళందరూ ఈయన హరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళు ఆ కేసుని గట్టిగా చేయాలంటే ఈ యొక్క ఎలక్షన్ పిటిషన్ ని గట్టిగా ఫైట్ చేసి మంత్రిని ఎలక్షన్ పిటిషన్ లో ఆయనకు ఏదైనా నెగటివ్ గా వచ్చినటువంటి ప్రయత్నం చేద్దామని వీళ్ళందరూ ఏకమైండొచ్చు. అదే దీంట్లో మమ్మల్ని కూడా సహకారం కోరిండ్రు వాళ్ళు. ఎలక్షన్ పిటిషన్ లో, ఎలక్షన్ అఫిడవిట్ లో ట్యాంపర్ చేసినటువంటి దీంట్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యిండ్రు. సో దాంట్లో ఒక రాజకీయ పార్టీగా అవతల పార్టీ యొక్క క్యాండిడేటు, నేనే మామనార్లో ఆయన మీద పోటీ చేయలే ఎమ్మెల్యేకి, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అఫిడవిట్ వాళ్ళ బిల్ వేస్తే, ఎలక్షన్ పిటిషన్ వేస్తే దాన్ని ఎదుర్కోవాలి మంత్రి గారు. ఎలక్షన్ పిటిషన్ ఇది, ఎలక్షన్ పిటిషన్లు ఏమైనా వచ్చినాయి ఎలక్షన్ లోపల? ఆయనకు ఎందుకంత భయం అవుతుంది? నిజంగా మాకేమనుమానం వస్తుందంటే ఇంతగానం చేస్తుంటే నిజంగా ఈ మంత్రి గారు ఎలక్షన్ పిటిషన్ ని ట్యాంపర్ అఫిడవిట్ ని ట్యాంపర్ చేసిండ్రేమో, అందుకే ఇంత భయపడుతున్నాడేమో. ఎందుకు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది? వారు ఇంతగానో వాళ్ళ మొత్తం కుటుంబాన్ని వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయించి ఈరోజు కాన్స్పిరసీ కేసులు పెట్టించాల్సినటువంటి అవసరం ఏముంది?